అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 9వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కనుక మీకైతే పూర్తిగా ప్రతి ఒక్క అంశం అర్థమై తీరుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చిన్నపాటి ఆపదలు వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పదునైన వస్తువులతో వీరు పనిచేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఎంతైనా అప్రమత్తత అయితే చాలా అవసరం. అనుకోని ఇబ్బందులు వీరికి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా అయితే ఉండండి. మీ యొక్క అజాగ్రత్త వల్ల చిన్నపాటి ప్రమాదాలు కూడా పెద్ద ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కనుక మీ యొక్క రహస్యాలను అయితే ఎవరికి వెల్లడించకండి. ఎంతైనా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క రాశి పరంగా సానుకూల మార్పులు అయితే కనబడుతున్నాయి. మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు తగిన గుర్తింపు అయితే లభించబోతుంది. మీకు సంబంధించిన సమాచారం కొంత మేర మీరు పొందవచ్చు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి కొన్ని మంచి మంచి ఆఫర్లు అయితే, అవకాశాలు అయితే మీ దగ్గరకు అయితే రాబోతున్నాయి. మీ యొక్క మాట చాతుర్యం వలనైతే ఎంతైనా మీరు మెప్పించడానికైతే అవకాశం ఉంది. సహోద్యోగుల నుండి మీకు ఆశించిన సహకారం అయితే లభిస్తుంది. మీ అడుగులు సరైన దిశలోకి సాగుతాయి. కార్యాలయంలో మీ యొక్క గౌరవం, హోదా పెరిగి ఆ సూచనలన్నీ బలంగా ఉన్న వ్యాపార రంగం మీద, వ్యవసాయ రంగాల మీద రేపటి రోజున లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది ఒక సానుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఆదాయం లభించబోతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడేలా మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా ఉంటాయి. తమ పంటలకు మంచి మద్దతు పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటించడం, విభేదాలు రాకుండా ఉండడం అయితే ఎంతైనా ఆలోచించదగిన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపార విస్తరణకు మీకు సంబంధించిన ప్రణాళికలు కార్యరూపం అయితే దాల్చబోతున్నాయి. ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే గనక ఆర్థిక స్థితి స్థిరంగానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కూడా మరింతగా కనబడుతున్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం ఎంతైనా మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చేతికి అందించుకోవడం, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం, లెక్కలను సరిచూసుకోవడం అయితే మీకు తగిన మంచి పని అయితే చెప్పుకోవచ్చు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇదైతే సరైన సమయం కాదు. ఖర్చులు నియంత్రించుకోవాలి. భవిష్యత్ అవసరాలకైతే మీరు పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిది. కుటుంబ జీవితం అయితే రేపటి రోజున ఎంతైనా ఆహ్లాదంగా, ఆనందంగా, ఉల్లాసంగా అయితే ఉంటారు. మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా, మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ పిల్లల యొక్క చదువుల విషయంలో అయితే మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. చిన్నపాటి మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. పెద్దల సలహాల మేర మీ క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంగా నిలుస్తారు. ఇంటి వాతావరణం సానుకూలతతో నిండి ఉంటుంది. అందరి మద్దతు లభిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుకూలమైన ఫలితాలు సాగబోతాయి. మీ యొక్క భాగస్వామితో నాణ్యమైన అనుబంధాన్ని అయితే మీరు గలపడబోతున్నారు. మీ అనుబంధం మరింత బలపడబోతుంది. పెళ్లి కాని వారికి, వివాహ నిశ్చయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క మనోభావాలు మీకు పంచుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీ యొక్క బహుమతులు, మీ యొక్క భాగస్వాముల సంగతులు అయితే ఎంతైనా సంతోషకరమైన వార్తలు అయితే వినబోతున్నారు. విద్యార్థులు ఎంతైనా కష్టపడి తీరుతారు. మీరు మునిపెన్నడ విధంగా అయితే గట్టిగా కష్టపడడం వల్ల మీ చదువుని పట్ల నిర్లక్ష్యం ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు అయితే తప్పవు. కనుక నిర్లక్ష్యంగా అయితే అస్సలు ఉండద్దు. చదువు పట్ల ఎంతైనా శ్రద్ధను చూపించడం అవసరం. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, కొత్త పుస్తకాలు, కొత్త కోర్సులను కాస్త చదువుకోవడం, అలాగే ఉపాధ్యాయుల యొక్క మాట తీరును, సమస్యను మీరు వినిపించుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీ శ్రమకు తగిన ఫలితం అయితే లభించడం, ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీకు మనోధైర్యం ఎంతైనా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో కొన్ని కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించే వీలైతే ఉంది. ప్రయాణాల సమయంలో మీరు ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్త పడకపోతే ఎన్నైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా లభిస్తుంది. గలవారికి రేపటి రోజున అన్ని శుభకార్యాలు ఎదురవుతూ ఉంటాయి.
వాహన కొనుగోలు చేయడం, కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, ఇంటి పనులు చేయడం ఇటువంటివి మంగళకరమైన పనులు నిర్వహించడం వల్ల మీ కుటుంబ వాతావరణంలో ఆనందం నెలకొంటుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేసి అది మీకు తృప్తిని ఇస్తుంది. చిరకాల కోరికలు నెరవేరడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల మీకు ఎంతైనా ఆసక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, మనోధైర్యం అయితే లభిస్తాయి. ఇంట్లో చిన్నపాటి పూజలు నిర్వహించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆశీస్సులు కూడా మీకు దైవ రక్షణ కూడా ఉంటుంది. మీ దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం ఎంతైనా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం మీకు మనోబలాలు అయితే నిలుస్తాయి. ఎలాంటి కష్టమైన పనైనా ఎదుర్కొని మనోబలంతో మీరు ఉంటే గనక తప్పకుండా ప్రతి ఒక్క పనినైతే మీరు సాధించి తీరుతారు. రాత్రి 7 గంటల తర్వాత మీకు ఒక వార్త వినబోతున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్త మీ ఇంట్లో సంతోషాన్ని అయితే కనబరుస్తుంది. పరిసర ప్రాంతాలను మరియు వేగంగా పూర్తవుతాయి. కొత్త కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో మీకున్న చాకచక్యంగా వ్యవహరిస్తారు. వ్యక్తుల అండ మీకు కనబడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్నవారైతే మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అలాగే ఒక రాశి వారికి అందరితో వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కొంత మేలైతే అన్ని రకాలుగా జరగబోతుంది. ఈ యొక్క రాశి వారికి ఊహించని సంఘటనలు కూడా ఈ యొక్క వార్త ద్వారా అధికారంగా అయితే మీ ఇంట్లో సంతోషకరం అయితే వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని పనులు అనూహ్యంగా ముగుస్తాయి. కొన్ని పనులు వచ్చే సమాచారం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కష్టాంత ఫలితాలు అయితే లభించడం వల్ల మీరు చిన్నపాటి ఆపదల నుండి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పదునైన వస్తువులతో అలాగే ఎంతైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ఈ యొక్క రాశి గల వారు ఎంతైనా జాగ్రత్త పాటించడమే అవసరం. చిన్నపాటి గాయాలు అవుతూ ఉంటాయి. రేపటి రోజున వీరికి ఆరోగ్య సమస్యలు ఎంతైనా ఎదురవుతూ ఉంటాయి. వాటి వలన చర్మ సంబంధిత వ్యాధులు, ఎలర్జీ ఉన్నవారైతే ఎంతైనా జాగ్రత్త తీసుకోవడం అయితే చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జ్యోతిష ప్రకారం అయితే రేపటి రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల వీరి ఇబ్బందులు తొలగిపోతాయి. రేపటి రోజున వీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇతరుల విషయాల జోక్యం చేసుకోవడం వల్ల మీకు వచ్చే అవకాశం కూడా, మీకు గౌరవ మర్యాదలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో చిన్న మాట కూడా మీకు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం పెద్ద సమస్యను నివారిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే ప్రశాంతంగా ఉండడం మీ విజ్ఞతను నిదర్శనం అయితే చెప్పుకోవచ్చు. వివాదాస్పద సంఘటనలకు మీరు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. అపార్థాల వలన స్నేహ బంధాలు అయితే తొలగిపోతాయి. అవి జాగ్రత్త పరచుకోవడం ఎంతైనా మంచిది. కార్యాలయాల్లో, వ్యక్తిగత విషయాల్లో మహిళా సహోద్యోగులు, బంధువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మీరు అతిగా నమ్మకూడదు. మీ యొక్క స్నేహితుల ద్వారా అయితే మీకు కొంత చెడు జరిగే ప్రమాదం ఉంది కనుక మీకు నమ్మిన స్నేహితులు ఎవరు, మీ దగ్గర మీ మాటలు అలాగ చెడు మాటలు ప్రయోగాలు చేసేవారు ఎవరనేది మీరు కాస్త ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకుని దానికి తగిన పరిష్కారాలు చేసుకోవడం ఎంతైనా అవసరం అయితే చెప్పుకోవచ్చు. మీరు వినబోయే వార్తల ద్వారా మీకు ఎంతైనా సంతోషం నెలకొంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా నిత్య దైవారాధన అయితే మర్చిపోకుండా చేసుకోవడం, దైవనామ స్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు నిత్యం ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ అలాగే దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనాన్ని చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజునైతే మీకు సంభవించబోయే సంఘటనలు చాలా ఆచితూచి మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మీరు ప్రమాదాలకు దూరంగా ఉండడం అయితే చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాల ద్వారా అయితే వీరి సమస్యలను అధిగమించవచ్చు, మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.